ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణాభివృద్ధికి 78 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం. జిల్లా కేంద్రంలో పటాసులు పేల్చి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. మంచిర్యాల అంతర్గాం వంతెన నిర్మాణం చేపట్టాలని నిరసన ప్రదర్శనలు చేసిన బీజేపీ పార్టీ శ్రేణులు. మంచిర్యాల పట్టణ గోదావరి ఒడ్డున బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రెబెల్లి ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్లో నిర్వహించే ఆటో కార్మికుల ఆకలి కేక మహాసభను విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన యూనియన్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మార్కెట్ మరియు వ్యాపార సంస్థల ఏరియాలో పలు అభివృద్ధి పనులు నిర్వహించడం కోసం 78 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదారి తిరుపతి మాట్లాడుతూ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు విజయం సాధించినప్పటి నుండి మంచిర్యాల నియోజకవర్గ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిని మెప్పించి పట్టణ అభివృద్ధికి 78 కోట్ల రూపాయల మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. ఈ నిధులతో మంచిర్యాల పట్టణంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, 60 ఫీట్ల రోడ్డు వెడల్పు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పటాసులు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంతోని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితోని, అదేవిధంగా డిప్యూటీ సీఎంతోని, అదేవిధంగా సంబంధిత మంత్రులతోని ఎప్పటికప్పుడు వారు నిర్విరామంగా ఈ మంచిర్యాల అభివృద్ధి కోసం మరి వారికి వివరిస్తూ కష్టపడుతూ ఎన్నో నిధులను తీసుకురావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు 78 కోట్లతోని మరి మంచిర్యాలలో ఏదైతే వ్యాపారస్తులందరూ సహకరించి రోడ్లు వెడల్పు చేసే సందర్భంలో మరి దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మరి రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొని 78 కోట్లను విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మార్కెట్ను మరి ఏదైతే ఈ రాష్ట్రంలో లేని విధంగా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఎక్కడ లేని విధంగా అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్, అంటే దాదాపుగా హైదరాబాద్లో కూడా 1-2 జాగాల్లో ఉన్నాయి, అంతగా లేదు. అలాంటి అండర్ గ్రౌండ్ సిస్టమ్ను ఇక్కడ మరి మొదటి విడతలో చేయడానికి మరి అన్ని విధాల జీవోలు సాధించడం జరిగింది. అదే కాకుండా 60 ఫీట్ల రోడ్డు వ్యాపారం సహకరించి మరి దాదాపుగా 6-7 ఫీట్లు ఎంకరించడం జరిగింది. దాన్ని కూడా ఫుట్పాత్తో సహా మంచి రోడ్డును నిర్మించి ఇక్కడికి వచ్చే మరి కొనుగోలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు లేకుండా మరి వాహనాలు నిలుపుకోవడానికి కూడా మంచి పార్కింగ్ కూడా ఉండే విధంగా మరి అన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి మరి వారు మరి కాలుకు బల్బం కట్టుకొని తిన్నట్టు మరి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే సెంట్రల్ లైటింగ్, ముఖ్యంగా మంచిర్యాలలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న సందర్భంలో ఈరోజు మరి వారి ఏదైతే ఆలోచన మేరకు
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మరి రోడ్డు కూడా కొంచెం కలిసి వస్తాయనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇలా మంచి కార్యక్రమాలు మరి మొన్నటికి మొన్న పాపస్థానం కావచ్చు. ఈ మంచిర్యాలకు ఏది అవసరం, ఈ మంచిర్యాల ప్రజలకు, వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు ఏది అవసరమో అది అనునిస్తాం వారు మరి ఆరాటపడుతూ పోరాటం చేస్తూ ఈరోజు మరి నిధులు తీసుకొస్తుంటే నిధుల వరద మన మంచిర్యాల నియోజకవర్గం పడుతుందంటే వారి గొప్పదనం. ఎందుకంటే ఇక్కడ పాలకులు మనం చూసినాం కేవలం పెళ్లిళ్లకు, పేరెంట్లకు తప్ప ఏ రోజు ప్రజలకు ఏది అవసరం, ఏ రోడ్డు అవసరం, ఏది అవసరం, ఏ నిర్మాణం అవసరమో కనీసం గుర్తించే సందర్భంలో దాదాపుగా ఇప్పటికే 2000 వరకు మన నిధులను తీసుకునే సందర్భం. ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, సంబంధిత మినిస్టర్లు కావచ్చు, మొన్నటికి మొన్న కూడా మరి ఏదైతే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో కూడా మన ఐటీ మినిస్టర్ మన దుద్దిల్ల శ్రీరావు సార్ కూడా మరి మన మంత్రి నియోజకవర్గం కూడా ఇన్ని కార్యక్రమాలు తీసుకోలేదు. ఆ గొప్పదనం మన ప్రేమ సార్ అని చెప్పేసి సభాముఖంగా కూడా వారిని హరించదగ్గ విషయం. ఇలా బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో మరి ప్రేమ సారాన్ని అభినందించిన సందర్భం. ఏదైతే వారికి ఉన్న మార్గదర్శకం, వారికి ఉన్న నిదర్శనం, వారికి ఉన్నటువంటి ముందు చూపు ఈ యొక్క మంచిర్యాలను ఖచ్చితంగా ఈ తెలంగాణలో టాప్ 1లో ఉంటుంది. ఇంతకుముందు సిద్దిపేట సిరిసిల్ల అనేది, కానీ ఇప్పుడు మంచిర్యాల అనే స్థాయికి మరి మా ప్రేమ సారావు తీసుకొస్తున్నట్టే వారి గొప్పతనం, ఈ ప్రజల అదృష్టం, మా అందరి అదృష్టం. వారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామంటే మా కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఎంతో మరి రాబోయే రోజుల్లో మాకు కూడా మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఏదైతే రాబోయే ఎలక్షన్లు, ఏదైతే లోకల్ పార్టీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ చూసి ఖచ్చితంగా ఓట్లేస్తారు. ప్రజలకు ఇప్పటికీ మాకు మంచి ఒక నాయకుడు దొరకని చెప్పేసి సంతోషపడుతున్న తరుణం. అంటే ప్రేమ సారావు గారికి ఉన్నటువంటి మరి వారి ఏదైతే మరి విజన్కు ఏ నాయకుడు ముందు 50 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి నాయకులు రాడు అనే విధంగా కార్యక్రమాలు చేస్తుండో అయితే మరి వారికి మరొకసారి 78 కోట్లు మరి ఫండ్ చేసే సందర్భంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్కి, అదేవిధంగా మా ప్రీతమ నాయకులు ప్రేమ సారావు గారికి పాలాభిషేకం చేసి టపాకాయలు పేల్చి మా అభినందనలను ఈరోజు ప్రజలతోని మార్కెట్లో ఉన్న ప్రజలతో పంచుకోవడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తూ మా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ సారావు గారు మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధిలో మంచిర్యాల నియోజకవర్గం ముందుండని ఆలోచనతో అనేక నిధులు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు గత 50 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి కార్యక్రమాలు మంచిర్యాలలో జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మంచిర్యాల మార్కెట్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ విద్యుత్ అయితేనేమి, రోడ్డు వెడల్పు కోసం 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా వ్యాపారస్తులు అందరూ కలిసి కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. గతంలో ఇక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమం తీసుకున్నప్పుడు కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వారు, ఎమ్మెల్యే అంటే గిట్టని వారు అబాండాలు వేయడం జరిగింది. వ్యాపారస్తులకు నష్టం జరుగుతుందని చెప్పి వ్యాపారస్తులు సంతోషంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రేమ సారావు గారు 78 కోట్ల నిధులు తీసుకొచ్చి ముందు చూపుతోటి భవిష్యత్తు తరాలకు ఏ విధంగా అయితే బాగుండాలి, ఈ మార్కెట్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ రోడ్లు వెడల్పు చేస్తే భవిష్యత్తు ధరలకు వ్యాపారస్తులు కానీ వినియోగదారులకు కానీ ఏ విధంగా లాభం చూపుతానే ఆలోచనతోటి ఎక్కడ లేని విధంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానివ్వండి, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 1-2 జాగాలు తప్ప ఎక్కడ లేదు. అది మంచిర్యాలలో కూడా రాబోతున్నది. ఈరోజు నిధులు తీసుకొచ్చినందుకు వ్యాపారస్తులు, వినియోగదారులు అందరూ కూడా ఇక్కడ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా మహాప్రస్థానం ఏదండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఏమండి ఈరోజు ఇక్కడ మంచిర్యాలలో అభివృద్ధికి ముందుకు తీసుకున్న పెద్దలు ప్రేమ సారావు గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఈరోజు గోదావరి నది ఒడ్డున భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితమే మంచిర్యాల అంతర్గం బ్రిడ్జిని నిర్మించాలని మంచిర్యాల పట్టణ ప్రజలు ఆందోళనలు, నిరసనలు, విజ్ఞప్తుల మేరకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి 165 కోట్లు మంజూరు చేసి ప్రాథమిక ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత కమిషన్ల కోసం వంతెన నిర్మాణ కాంట్రాక్టును రద్దు చేయించడం జరిగిందని అన్నారు. నదిపై వంతెన నిర్మాణం మంచిర్యాల పట్టణ ప్రజల కల అని, కానీ ఈ కలను ఎమ్మెల్యే మొదట్లోనే చెరిపేశారని అన్నారు. వేరే చోట వంతెన నిర్మాణం చేసే ప్రయత్నాలు కూడా ఎమ్మెల్యే చేయడం లేదని, తక్షణమే గతంలో ప్రారంభించిన స్థలంలోనే బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులను ఇవ్వాలని ఆయన కోరారు. నదిపై వంతెన నిర్మిస్తే పట్టణ ప్రజలకు, వాహనదారులకు, వ్యాపారస్తులకు కోట్ల రూపాయల ఆదా అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రం లోపల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క గోదావరి నది సందర్శన కార్యక్రమం పెట్టినాం. ఈ గోదావరి నదిలో ఏమో పుష్కర స్నానం చేస్తామని మేము రాలేదు. గత ప్రభుత్వం లోపల ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రాంత ప్రజలను అంతర్గామ వద్ద గోదావరి నది మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు తీసుకొని ఇవాళ ఆ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు కాలయాపన చేసింది. ఈ ప్రభుత్వము ప్రేమ్ సాగర్ రావు గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించినటువంటి ఈ పనిని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ నిలిపివేయడంతో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, గత ప్రభుత్వం లోపల ఏదైతే టెండర్లు పూర్తయి ఈ ప్రాంతం యొక్క వర్క్ ప్రోగ్రెస్ స్టార్ట్ అయిందో దీన్ని తక్షణం చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు మంచిర్యాల అనేది ఈ ప్రాంత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పేషెంట్లు వైద్యం కోసం మంచిర్యాలకు వస్తారు. ప్రాథమిక చికిత్స చేసుకున్న తర్వాత అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ పోతారు. ఈ పోయే క్రమం లోపల ఒక గంటన్నర కాల వ్యవధి వేస్ట్ అవుతుంది, కాల పరిమితి వేస్ట్ అయిపోతూ ఉన్నది. ఏదైతే ఈ ప్రాంతం నుంచి అంతర్గాం వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ప్రజలకే కాకుండా ఆరోగ్యంగా ఏదైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు కావచ్చు, ఈ 3 జిల్లాల ప్రజలకు కాలయాపన లేకుండా ఆర్థికంగా మరి శక్తినిచ్చేటువంటి ఖర్చు తగ్గేటువంటి విషయం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు గారు ఈ బ్రిడ్జి నిర్మాణానికి తక్షణమే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. 10 సంవత్సరాల కింద కట్టాల్సిన మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని గత ప్రభుత్వంలో కాలయాపన చేసిండ్రు. అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో 2018లో హామీ ఇచ్చారు, అవకాశం ఉన్నా కట్టలేదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు, కానీ బ్రిడ్జిని కట్టలేదు. కొబ్బరికాయలు కొట్టిర్రు, మిఠాయిలు వంచిర్రు, బైక్ ర్యాలీలు తీసిర్రు, పటాకాలు కొట్టిర్రు. కానీ 10 సంవత్సరాల అవకాశం ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కట్టలేదు. తర్వాత ఆఖరికి 125 కోట్లు అనుకున్న బ్రిడ్జ్ దాని యొక్క ఖర్చు పెరిగి 165 కోట్లకు వచ్చింది. ఆఖరికి టెండర్ ఇచ్చారు. ఇచ్చినాక ఈ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వచ్చి కేవలం కమిషన్ల కొరకు ఈ బ్రిడ్జిని రద్దు చేసిండు. ఈ బ్రిడ్జ్ ఎప్పుడో కట్టాల్సిన బ్రిడ్జ్. మనం ఒక పేద ప్రజల గురించి ఆలోచిస్తే, ఆర్టీసీ బస్సులో తిరిగే ఒక సామాన్యుని గురించి ఆలోచిస్తే ఈ బ్రిడ్జ్ కడితే పోను 50 రూపాయలు, పోను 50 అంటే రాను అంటే ఒక 100 రూపాయల ఆర్టీసీ టికెట్ ఛార్జ్ తగ్గుతుంది. రోజుకు ఒక 300 బస్సులు తిరుగుతున్నాయి, ఒక 50 మంది ఒక బస్సులు ఉన్నారంటే రోజుకు ఒక 15 లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది, 15 లక్షల రూపాయల సేవింగ్ ఉంటుంది. అంటే మనం సంవత్సరానికి తీసుకుంటే దాదాపు కేవలం ఆర్టీసీ బస్సులలో తిరిగేటోళ్ళకు ఒక 50 కోట్ల రూపాయలు మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక కార్లలో రోజుకి 1000 కార్లు తిరుగుతూ ఉంటాయి, ఆటోలు, బైకులు, లారీలు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే దాదాపు ఒక సంవత్సరానికి 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు దీని మీద మనకు సేవింగ్ ఉంటుంది. ఇటువంటి అంటే మనం ఆర్థికంగా ఆలోచించినా కూడా ఈ బ్రిడ్జ్ మీద ఏదైతే ఖర్చు పెడతారో అది కేవలం 2 సంవత్సరాలలో ప్రభుత్వానికి వస్తుంది ఆదాయం రూపంలో. అందుకనే మేము ఈ బ్రిడ్జ్ పనిని వెంటనే చేపట్టాలి. కావాలంటే కొత్త బ్రిడ్జ్ ఇంకోటి కడదాం, ఎందుకంటే రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది, జనాభా పెరుగుతున్నారు. ఇక పక్కకున్న ఖానాపూర్ నియోజకవర్గంలో 3 బ్రిడ్జిలు ఉన్నాయి, 4వ బ్రిడ్జికి మళ్ళీ ప్రపోజల్ తీసుకున్నాడు అక్కడ ఎమ్మెల్యే, యంగ్ యువ నాయకుడు 4వ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతాడు. మనకి ఇక్కడ మంచిర్యాల కార్పొరేషన్, మంచిర్యాల నగరానికి ఒక్క బ్రిడ్జ్ కూడా లేదు. ఈ బ్రిడ్జ్ ఒక మంచిర్యాల కార్పొరేషనే కాదు, ఇటు బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గం, అదేవిధంగా కొమరం ఆసిఫాబాద్, అటువైపు పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి అందరికి కూడా ఉపయోగం అవుతుంది. కనుక దీన్ని కాలయాపన చేయకుండా, ప్రతిదాన్ని కమిషన్ల దృష్టితో ఆలోచించకుండా ఈ బ్రిడ్జ్ ఏదైతే టెండర్ అయిందో ఈ పనులను వెంటనే చేపట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు పట్టణ సుందరీకరణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు గుండా సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులకు, వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు, సెంటర్ లైటింగ్ సిస్టమ్ అండ్ అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముఖ్యమంత్రితో మాట్లాడి కలిసి 78 కోట్ల నిధులను మంజూరు చేయించిన వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. పట్టణ అభివృద్ధికి, సుందరీకరణకు వ్యాపార సంస్థల యజమానులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇరుకుల్ల శ్రీనివాస్, మంగిలాల్ సోమని, తోగర్ సుధాకర్, మాదంశెట్టి సత్యం, జుగల్ కిషోర్ వ్యాస్, దొంతుల ముఖేష్, సంగం జగదీష్, రావుల మహేష్, చిలువేరు శ్రీనివాస్, మంచిర్యాల శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. ఈరోజు మన మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ విరుగు నుండి గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ కె ప్రేమ్ సాగర్ రావు గారికి మేము అభినందన సభ ఏర్పాటు చేసుకొని వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా మన మంచిర్యాల పట్టణంలో గత 60 సంవత్సరాల నుండి ఏదైతే ప్రగతి కానీ సాధించారో అంతకంటే ఎక్కువ బడ్జెట్ను తీసుకురావడంలో కానీ ప్రగతి సాధించడంలో కానీ గౌరవ శాసనసభ్యులు మన కేవలం 15 మాసంలోనే ఆ యొక్క ప్రగతిని సాధించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అదేవిధంగా మన మంచిర్యాలలో ఉన్నటువంటి ఈ మార్కెట్లో ఉన్న వ్యాపార సముదాయంలో ఉన్నటువంటి రోడ్డు వైండింగ్ కానివ్వండి, సుందరీకరణము, అదేవిధంగా సెంట్రల్ లైటింగు, అదేవిధంగా డ్రైనేజీ అండర్ గ్రౌండ్ లైటింగు, ఇవి అన్ని కార్యక్రమాలు వారు ఒక తలంపుతో వారు సంకల్పం తీసుకొని 78 కోట్లు శాంక్షన్ చేయించుకొని నిన్ననే జీవో రావడం జరిగింది. నిజంగా ఒక మంచిర్యాల పట్టణ వ్యాపారస్తులకు అందరికీ ఒక శుభ సూచకము. ముఖ్యంగా ఇరుకు రోడ్లతోటి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో, అదేవిధంగా షాపుల ముందు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తోపుడు బండ్ల వాళ్ళతో కూడా అంటే వారికి కూడా న్యాయం చేయాలని ఒక దీక్షతోటి వారికి కూడా ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి మంచి పురోభివృద్ధి చెంది వ్యాపారాలు బాగా సాగాలని ఒక తలంపుతోటి వారు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వ్యాపారస్తుల కొరకు అదే పారిశ్రామికవేత్తలకు కూడా ఇండస్ట్రియల్ పార్కును కూడా ఇక్కడ వారు శాంక్షన్ చేయించి ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ పార్కు, ఆటోనగర్ 3 కూడా దాదాపు 230 ఎకరాలు వారు కేటాయించి ఆ యొక్క స్థలాన్ని మనకు ఈ వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు వారు ఉపాధి కల్పించే విధంగా, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా పెంచడానికి వారు ఎంతో కృషి చేసినారు. అదేవిధంగా కరకట్ట లేకపోవడం వలన గతంలో 2 సార్లు వర్షాలు వచ్చినప్పుడు ఎంతోమంది పేదలు, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా చాలా వారి ఇళ్లలోకి నీరు రావడం, అది చాలా నష్టం జరిగింది. ఆ యొక్క కరకట్టను కూడా వారు ఇప్పుడు పనులు కూడా స్టార్ట్ అయినది. ఇవన్నీ కూడా చేస్తున్నాం. వారు ఎంతో ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి పనులు చేస్తున్నారు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు వారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన మంచిర్యాల ప్రజల మరియు వ్యాపారస్తుల ఆకాంక్ష మేరకు రోడ్డు విస్తరణ గురించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి 78 కోట్ల బడ్జెట్ను శాంక్షన్ చేయించిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి మరియు మంచిర్యాల సర్వతో అభివృద్ధికి తోడ్పడుతున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులు అందరి తరఫున ఈరోజు అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంత రాష్ట్రంలోనే మంచిర్యాలను రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి మా ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషికి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే ఆటో డ్రైవర్ల చలో హైదరాబాద్ ఆకలి కేక మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఆటో జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వలన రాష్ట్రంలో 7 లక్షల ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, ఆటో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలుపుకొని ఆటో కార్మికుల ఆకలి కేక యాత్ర చేయడం జరిగింది. యాత్ర ముగింపు సందర్భంగా మే 27న ఆటో కార్మికుల ఆకలి కేక మహాసభను ఇందిరా పార్కు దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ మహాసభకు ఆటో కార్మికులు, ఆటో ఓనర్లు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఆటో కార్మికులకు నెలకు 12,000 రూపాయల పెన్షన్, 1,000 కోట్ల రూపాయలతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఇదివరకే మరణించిన 70 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు
ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు బెల్లంకొండ మురళీధర్, పొట్ట మధుకర్, కలువల అంజయ్య, పగడాల రాజేష్, ఎండి షఫీ, తగరం శ్రీనివాస్, మంతెన గట్టయ్య, కలవేని శేఖర్, బోర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు రోజు చలో హైదరాబాద్ కార్యక్రమంలోని భాగంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, అదేవిధంగా ఆటో ఓనర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఆటో కార్మికుల ఆకలి కేకల సదస్సుకు అందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇవాళ ఆటో కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు గడిచింది. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరినీ సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆటో కార్మిక కుటుంబాలు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల ఆటో కార్మికుల పరిస్థితి రోడ్డుపై పడి ఉన్నాయి. దాదాపు 70 మందికి పైగా పేద ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేటి వరకు ప్రభుత్వం వారిపై ఏమాత్రం ఆలోచన లేకుండా, వారిని ఏ విధంగానైనా సంరక్షించుకోవాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఆలోచనే లేకుండా, కనీసం చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఎవరైనా కలెక్టరో లేకపోతే ఎవరైనా మంత్రులో వెళ్ళి పరామర్శలు కూడా లేనటువంటి దయనీయమైన పరిస్థితి. అంటే దాదాపు ఒక 30 లక్షల పైబడి ఓటర్స్ ఉన్నటువంటి ఆటో కార్మికులకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. వాళ్ళు ఎంత బాధాకరమని అంటే మేనిఫెస్టోలో పెట్టి ఏటి వరకు అది అమలు చేయకపోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైన ఆలోచన. మేనిఫెస్టోలో పెట్టిందే 100కు 100% అది చాలా తక్కువ పెట్టారు. దాంట్లో మాకు సరైన న్యాయం జరగదనే బాధలో ఈనాడున్నటువంటి ఆటో కార్మికులు ఉంటే కనీసం ఆ మేనిఫెస్టోను అమలు చేయలేదు. ఇవాళ దాదాపు 18 నెలలు అయినప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ ఆటో కార్మికులకు ఇస్తామని అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఎక్కడ కూడా ఆటో కార్మికులకు ఇంత కోటా ఇస్తాం, ఇంత వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తామన్నది ఎక్కడ కూడా ఆటో కార్మికుల ఊసే లేదు. ఇవాళ ఆటో కార్మికులకు 12,000 సంవత్సరానికి ఇస్తామని అనడం ఇది కూడా ఎంత అవివేకం అంటే నెలకు 1000 రూపాయలతోటి ఏ ఆటో కార్మికుడు ఏ విధంగా కాపాడుకోగలుగుతారో ఆ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలుగుతాడు. అందుకనే ఇవన్నిటి సమస్యల విషయం లోపల పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ ఆటో కార్మికుల ఆకలి కేకల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మా అధ్యక్షులు కొత్త రవికుమార్ గారు, అదేవిధంగా చాలామంది అతిథులు కూడా దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. మా ఆటో కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి నెలకు 12,000 రూపాయలు మీరు పెన్షన్ రూపాయన ఇవ్వాలన్నది మా యొక్క ప్రధానమైన డిమాండ్. దానికి తోడుగా ఎవరెవరైతే మా ఆటో కార్మికులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఆత్మహత్య చేసుకున్నారు, ప్రతి కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నేను ఆటో కార్మికులందరి నుంచి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణాభివృద్ధికి 78 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం. జిల్లా కేంద్రంలో పటాసులు పేల్చి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. మంచిర్యాల అంతర్గాం వంతెన నిర్మాణం చేపట్టాలని నిరసన ప్రదర్శనలు చేసిన బీజేపీ పార్టీ శ్రేణులు. మంచిర్యాల పట్టణ గోదావరి ఒడ్డున బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్లో నిర్వహించే ఆటో కార్మికుల ఆకలి కేక మహాసభను విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన యూనియన్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Thank you.